కెనడా ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లిబరల్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం కాగా ఖలిస్తానీ మద్దతుదారు జగ్మీత్ సింగ్కు చెందిన డెమోక్రాటిక్ పార్టీ ఘోర పరాజయం పొందింది. గతంలో ఖలిస్తానీలకు అండగా నిలిచిన నాటి ప్రధాని ట్రూడో కారణంగా భారత్ కెనడాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తానీల ప్రభావం తగ్గడంతో భారత్ కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు భావిస్తున్నాయి. కాబోయే కెనడా ప్రధాని కార్నీకి మోదీ ఇప్పటికీ అభినందనలు తెలిపారు. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సాధారణ మెజారిటీకి 3 సీట్ల దూరంలో నిలిచిపోయింది. 343 సీట్లున్న పార్లమెంట్లో లిబరల్ పార్టీకి 169 సీట్లు దక్కాయి. సాధారణ మెజారిటీకి కావలసిన 172 సీట్లు రాకపోవడంతో కార్నీకి చిన్న పార్టీల మద్దతు అవసరమైంది. కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లలో గెలిచింది. క్యూబెక్ ఓఎస్ పార్టీకి 22, న్యూ డెమోక్రటిక్ పార్టీకి 7, గ్రీన్ పార్టీకి 1 సీటు దక్కాయి. ఈ ఎన్నికల్లో 68.5% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1993 తర్వాత అత్యధిక పోలింగ్ ఇదే కావటం విశేషం. కాగా కార్నీకి క్యూబెక్ ఓఎస్ పార్టీ ఇస్తుందా లేదా న్యూ డెమోక్రటిక్ పార్టీ ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. కాగా కెనడా పార్లమెంటు ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఫలితాలు రాజకీయ సమీకరణాలను మార్చడమే కాకుండా ఖలిస్తానీ ఎజెండాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఖలిస్తానీలకు మద్దతుగా నిలిచిన న్యూ డెమోక్రటిక్ పార్టీ ఎన్డీపీ ఘోర పరాజయం పొందింది. గతంలో ఆ పార్టీకి పార్లమెంట్లో 24 సీట్లుంటే ఈసారి కేవలం 7 మాత్రమే వచ్చాయి. ఆ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను సైతం కోల్పోవచ్చు. కెనడాలో జాతీయ హోదాను నిలుపుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 12 సీట్లు గెలవాలి. కానీ ఎన్డీపీ కనీస సీట్లు సాధించడంలో విఫలమైంది. ఎన్డీపీ నాయకుడు ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నుకు మద్దతు ఇచ్చిన జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో స్వయంగా ఘోర పరాజయాన్ని చవిచూశాడు. లిబరల్ పార్టీ అభ్యర్థి వాడే చాంగ్ చేతిలో ఓడిపోయాడు. దీంతో జగ్మీత్ సింగ్ తన ఓటమిని అంగీకరించి పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ గతంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిన్ ట్రూడోకు మద్దతు ఇచ్చింది. ఖలిస్తానీ మద్దతును చూసుకుని భారత వ్యతిరేక విధానాలను అవలంబించారు ట్రూడో. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం భారత్ కెనడా మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత కాలంలో దేశ ప్రజలకు ట్రూడో విధానాలపై అసంతృప్తి ఏర్పడటంతో రాజీనామా చేయక తప్పలేదు. ఆయన స్థానంలో మార్క్ కార్నీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. కార్నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన లిబరల్ పార్టీ మరోసారి విజయం సాధించింది. ఈ దశలో భారత్ కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్ కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా అంటే అవునని చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. ఎంతో కాలంగా భారత్ కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టపరమైన పాలన పట్ల దృఢమైన వైఖరి, నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని మోడీ అన్నారు. కెనడాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవటానికి, ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి, భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పనిచేయటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. మార్కు కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబర్లో 2 దేశాలు పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తల్ని ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం స్పెయిన్లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ని కెనడాలో తదుపరి హై కమిషనర్గా భారత్ నియమించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాతో పలు దేశాలపై భారీ సుంకాలతో విరుచుకుపడటం తెలిసిందే. ముఖ్యంగా పొరుగు దేశం కెనడాతో చిరకాల స్నేహాన్ని పక్కనబెట్టి గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. ఈ దశలో కెనడా ప్రధానిగా కొనసాగుతున్న కార్నీ ముందు సవాళ్లెన్నో ఉన్నాయి. కెనడా ఎగుమతుల్లో 75% అమెరికాకి వెళ్తాయి.
ట్రంప్ విధించిన సుంకాలతో పాటు తమ దేశంలోని పరిశ్రమలను అమెరికాకు ఆయన తరలించకపోతే కెనడా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది అసనిపాతమే. ప్రతీకార సుంకాల ద్వారా వసూలు చేసే ప్రతి డాలరు దానివల్ల ప్రభావితమయ్యే కెనడా కార్మికులకి వెళ్తుందని ఇప్పటికే కార్నీ ప్రకటించారు. మధ్యతరగతిపై పన్నుల భారం తగ్గిస్తానని ఆయన హామీ ఇచ్చారు.